ఈరోజు ఎపిసోడ్లో హరీష్ గారు అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరు కూడా కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలుస్తాడు. అదేవిధంగా కెప్టెన్గా ఉన్నటువంటి సంజన ఏ దొంగతనం చేసింది, మళ్ళీ కెప్టెన్ అయిన తర్వాత కూడా దొంగతనం అయితే మారడం లేదు, ఆమె చేస్తుంది. మళ్ళీ తర్వాతకి హరీష్ గారిని కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారు అనమాట, మీరు ఎందుకు ఇలా ఉన్నారని అడుగుతారు. అన్న తర్వాత కొంచెం నా మీద లేనిపోని రాంగ్ అలిగేషన్స్ అని చేస్తారు బిగ్ బాస్ అన్నట్టుగా అయితే అని చెప్తాడు. బిగ్ బాస్ అనేది ఒక పార్టే కానీ లైఫ్లో బిగ్ బాస్ కాదు కదా, బయట నాకు ఎలా పుట్రే అవుతుందో ఏమో అన్నట్టుగా అయితే తన బాధను అయితే తను చెప్పుకుంటాడు. అదేవిధంగా బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, మీరు కఠినమైన అగ్ని పరీక్షనే దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు. నిజ జీవితంలో బయట మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో, మనుషులతో కావచ్చు, పరిస్థితులను కావచ్చు, వాటిని ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. వాటిని దాటుకొని మీరు ఎటు పోలేరు. ఖచ్చితంగా మీకు ఎదురైన సమస్యల్ని వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా మీరు కొన్ని సిచ్యువేషన్స్ జీవితంలో ఎలాంటివి వస్తాయో అలాంటివే మీకు కల్పిస్తాం ఇక్కడ, అంటే ఆ రకంగా చెప్పినవి ఇక్కడ ఉంటాయి. వాటిని కూడా మీరు ఎదుర్కొనే ముందుకు సాగాలంటే బిగ్ బాస్ చెప్తాడు. మోటివేషన్గా అనిపిస్తుంది తనకి. తర్వాతకి రాము రాథోడ్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత రాము రాథోడ్కి కూడా చెప్తాడు అనమాట, హరీష్ గారిని జాగ్రత్తగా చూసుకుని అని చెప్తారు. తర్వాతకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత బర్ని గారు వచ్చేసి హరీష్ గారిని రిక్వెస్ట్ చేస్తారు, హరీష్ గారు 1.5 day నుంచి మీరు సరిగ్గా తినట్లేరండి, కొంచెం తినండి, వేరే వాళ్ళ చేత వండిపిస్తాం ఏదంటే వద్దు నాకేమొద్దు బ్రదర్ అని చెప్తాడు. వెళ్ళిపోతారు. తర్వాతకి శ్రీజ ఫుడ్ తీసుకుని వస్తుంది, ఒక ప్లేట్లో పెట్టుకొని వచ్చి, తినండి సార్ మీరు సరిగ్గా తినట్లేరు, తినండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వద్దు శ్రీజ, ఏమనుకోవద్దమ్మా, మీలాంటి వాళ్ళ మధ్య నేను ఉండాలనుకోవట్లేదు అనేసి ముఖం మీద శ్రీజ మీద చెప్తాడు. శ్రీజ ప్లేటు అక్కడ రాము రాథోడ్ పెట్టమని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత నైట్ కళ్యాణ్ కూడా వచ్చేసి హరీష్ గారికి తినండి సార్, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, తినండి అని రిక్వెస్ట్ చేసిన తినడు ఫుడ్. ఆ రకంగా ఆ రోజు నైట్ అయిపోతుంది. నెక్స్ట్ డే చూసినట్లయితే ఇక మార్నింగ్ కెప్టెన్ గారు వచ్చేసి ఆరెంజెస్ని దాచిపెడుతుంది అనమాట. దాచిపెట్టి అంటే తను ఏదో చేయాలనుకొని మళ్ళీ ఆరెంజెస్ ఇట్లాంటివే చేస్తుంది కంప్లీట్గా. తను ఆరెంజెస్ దాచిపెడుతుంది. తర్వాతకి అది ఎవరికి కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, దొరకబడతారు. అంత మొత్తం ఎలా ఆడితే ఆడిపోతుంది, ఆ హౌస్లో ఎక్కడ పెట్టినా దొరుకుతుంది కాబట్టి అవి దొరుకుతాయి. తర్వాతకి శ్రీజ కరెక్ట్గా ఉంటుంది, లేదు నాకు డౌట్ కెప్టెన్ మీద ఉంది, కెప్టెనే తీసింది దాచిపెట్టింది అనేసి చెప్తుంది అనమాట. ఇక తర్వాతకి ఫైనల్గా చూస్తే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్ చేయొద్దు, ప్రతి కంటెస్టెంట్ కూడా ఇద్దరు కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి. ఆ రకంగా ఫస్ట్ తనుజ గారిని నామినేట్ చేయమంటారు. తనుజ గారు వచ్చేసి అయితే అండ్ ఫ్లోరా గారిని, వీరిద్దరిని అయితే తనుజ గారు నామినేట్ చేస్తారు. తర్వాతకి మనీష్ మర్యాద వస్తారు. మనీష్ మర్యాద గారు వస్తారు. వచ్చి తను బర్ని గారిని అండ్ రీతు వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.